నమస్తే, వెల్కమ్ టు ఫాస్ట్ న్యూస్. నేను కావ్య. ఇక డీటెయిల్స్ చూద్దాం. వైసీపీ నేతల దాడిలో తీవ్రంగా గాయపడి కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. దాడి గురించి బాధితుడిని, ఆయన కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నేనున్నా, మీరు ధైర్యంగా ఉండండి అని వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మీడియాతో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వైసీపీపై నిప్పులు చెరిగారు. అధికారులపై దాడి చేయడం వైసీపీకి కొత్తేమీ కాదని ఆయన అన్నారు. ఎంపీడీఓ అంటే మండలానికి కలెక్టర్ లాంటి అధికారి అని చెప్పారు. జవహర్ బాబును దారుణంగా కొట్టారని, ఆయనపై దాడి చేసిన సుదర్శన్ రెడ్డి గతంలో కూడా పలువురు అధికారులపై దాడి చేశాడని చెప్పారు. ఇంకా వైసీపీ రాజ్యం నడుస్తుందని అనుకుంటున్నారని, 11 సీట్లు వచ్చిన వీళ్లకు ఇంకా అహంకారం తగ్గలేదని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీడీఓపై జరిగిన దాడిని ప్రభుత్వంపై జరిగిన దాడిగానే చూస్తామని చెప్పారు. సిఐ వెళ్తే గానీ పరిస్థితి కంట్రోల్ కాలేదని చెప్పారు. అహంకారంతో దాడి చేస్తే తోలు తీసి కూర్చోబెడతామని హెచ్చరించారు. మిమ్మల్ని ఎలా కంట్రోల్ చేయాలో కూటమి ప్రభుత్వానికి తెలుసని, చేసి చూపిస్తామని హెచ్చరించారు. జవహర్ బాబును చంపుతామని బెదిరించారని, ఇలాంటి నాయకులు ఎన్నికల్లో పాల్గొనాలంటే భయపడే పరిస్థితి రావాలని పవన్ అన్నారు. మండల స్థాయి అధికారిని కులం పేరుతో దూషించడం పరిపాటి అయిందని మండిపడ్డారు. ఇలాంటి దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. పులివెందుల ప్రాంతంలో ఒక రైతు కుటుంబం ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరమని, దీనిపై విచారణ జరుగుతోందని చెప్పారు. అహంకారం తీస్తాం, తోలు తీసి కింద కూర్చోబెడతాం. మీకు ఒళ్ళు ఒక్కొక్కళ్ళకి మీకు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియట్లా. మీకు అహంకారాలు పెరిగిపోయినాయి. మీకు ఆధిపత్యపు అహంకారంతో అధికారుల మీద దాడి చేస్తే మిమ్మల్ని ఎలా తీసుకెళ్లాలో, ఎలాంటి శిక్ష పడాలో మీకు ఖచ్చితంగా చేసి పెడతాం. మీకు ఇష్టారాజ్యంగా చేయకండి. అహంకారంతో నడినెత్తి మీద కళ్ళు నెత్తికెక్కాయి. మీకు ఈ ప్రభుత్వం చాలా త్రికరణ శుద్ధిగా అందరం కూర్చొని మేము కలిసికట్టుగా ఉన్నాం. ఇక్కడ ఇది కూటమి ప్రభుత్వం, ఇది వైసీపీ ప్రభుత్వం కాదు. ఇది ఇష్టారాజ్యంగా మీరు చేస్తారంటే కామ్గా కూర్చునే ప్రభుత్వం కాదు. మీకు ఎలా చేస్తే, ఎలా నియంత్రిస్తే మీకు కిందకు వస్తారో మేము చేస్తాం. మీరు గాల్లో విహరిస్తూ ఉన్నారు. 11 సీట్లు వచ్చి ఇంకా గాల్లో విహరిస్తున్నారు. మొత్తం మీకు ఎలా కిందకి దించాలో మాకు బాగా తెలుసు. చేసి చూపిస్తాం. ఇదే కాదు, ఈ సందర్భంగా ఏ నాయకులకైనా సరే అధికారుల మీద దాడి చేసినా, అధికారులు విధులు నిర్వహిస్తుంటే అడ్డుకున్నా చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. ఈరోజు నేను వచ్చి ఇక్కడ ఎందుకు వచ్చాను జవహర్ బాబు గారి దగ్గరికి అంటే, ఆయన ఒక ఎస్సీ ఎస్టీ కులానికి సంబంధించిన వ్యక్తినో వీటి గురించి అని కాదు. ఎవరైనా సరే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్ ఆధిపత్య ధోరణితోటి కనుక దాడి చేసి విధుల నిర్వహణకు అడ్డం వస్తే ఇది ఉపేక్షించే ప్రభుత్వం కాదు. ఎస్పీ గారికి కూడా చాలా స్పష్టంగా చెప్పాం. వారికి ఎవరైతే తప్పించుకొని తిరిగారు ఇంకో 9 మంది, వారిని కూడా పట్టుకోమని చెప్పాం. వారికి తగిన విధంగా కౌన్సిలింగ్ చేయాలి, అలాగే కఠినమైన శిక్షలు పడాలి. మీరు లాయర్లు అయ్యుండొచ్చు గతంలో, మీ చట్టాలు కానీ మీ గతంలో మీ అధికారాలు కానీ ఏవి మిమ్మల్ని రక్షించలేదు, మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ విషయంలో ప్రజలకు కూడా చెప్తా ఉన్నాను, యువతకు కూడా చెప్తున్నాను, ప్రత్యేకించి రాయలసీమ యువతకు కూడా చెప్తున్నాను, మహిళలకు కూడా చెప్తున్నాను, మీరు దయచేసి భయపడకండి. ఈరోజు జవహర్ బాబు గారి భార్య భయపడతా ఉన్నారు. మీరు మాట్లాడితే కూర్చొని వాళ్ళ నాయకుడు కూడా మీరు కూర్చొని ముందు ఇవి కరెక్ట్ చేయండి, ఇలాంటివి కరెక్ట్ చేయండి, మీ పార్టీ వర్గాలను మీరు నియంత్రించుకోండి. 11 సీట్లు వచ్చినా ఇంకా మీరు దాడులు చేస్తూ ఉంటే మటుకు ఉపేక్షించే ప్రభుత్వం కాదు ఇది. అలాగే ముఖ్యంగా రాయలసీమ యువతకు చెప్తున్నాను, ఇలాంటి తప్పులు జరిగినప్పుడు, ఆధిపత్య అహంకారంతో దాడులు చేస్తున్నప్పుడు నిజంగా మీరు ఎదుర్కోండి. మేము అండగా ఉన్నాం మీకు. నాయకులకు కూడా భయపడకుండా మీరు ఎదుర్కోండి, నిలువరించండి వీళ్ళని. భయపడకండి. మీరు ఇలా భయపడే ఈ రోజున ఒక ఎస్సీ అధికారి జవహర్ బాబు గారి మీద దాడి చేసి కులం పేరుతో దూషించారు. అన్ని రకాలు నువ్వు ఎలా తిరుగుతావో చెప్పి దూషించారు. నువ్వు వెళ్ళి రిటైర్ అని నేను చంపేస్తావని చెప్పి బెదిరిస్తా ఉన్నారు. ఇవన్నీ సాక్కూడదంటే కేవలం ఇది పోలీసు ప్రభుత్వాలే కాదు, దీనికి ప్రజలు కూడా దీనికి స్పందించాలి. ఓట్లేసి మన పని అయిపోయిందంటే కాదు, ఇలాంటి వాటికి మీరు బయటకు వచ్చి మాట్లాడాలి. భవిష్యత్తులో ఇలాంటి నాయకులు మళ్ళీ ఎన్నికల్లో పాల్గొనాలంటే కూడా వాళ్ళకి భయం రావాలి. మీరు ఆ స్థితిలో ప్రజలు కూడా దీనికి అప్రమత్తంగా మీరు కూడా దీనికి బాధ్యత వహించండి. ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. అలాగే జవహర్ బాబు గారి భార్య ఒకటే భయపడతా ఉన్నారు,
అయ్యా మేము నిస్సహాయతలో ఉండేవాళ్ళం, మేము ఎస్సీ మాల కులానికి చెందిన వాళ్ళం, మాకు భయాలు వేస్తున్నాయి, మాకు ఎవరు లేరు మాకు అండగా ఉంటే వాళ్ళకి ఇదే చెప్తున్నాను. మేము భరోసా ఇస్తున్నాం. పక్కనే కలెక్టర్ గారు ఉన్నారు, ఎస్పీ గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు, మిగతా జిల్లాకు సంబంధించిన నాయకులందరూ ఎమ్మెల్యేస్ ఉన్నారు, నాయకులు ఉన్నారు. మేము అందరి తరఫున మాటిస్తున్నాం. మీకు ఏ మాత్రం ప్రాణ భద్రతకి ఏమైనా ముప్పు కలిగినా మేమందరం మీకు అండగా ఉంటాం, కఠినమైన శిక్షలు తీసుకుంటాం అని మీకు భరోసా ఇవ్వడం జరిగింది వాళ్ళకి. అలాగే డాక్టర్స్ని అడిగాను, వాళ్ళు చాలా లోపల కొట్టేశారు మొత్తం. ఆయన బాగలేదు, ఆరోగ్యం బాగలేదు. అన్నిటికంటే కూడా ఒక ఎంపీడీఓ అంటే ఒక మండలానికి ఉన్నతాధికారి ఆయన, ఒక ఎస్పీ, ఆయన ఆ మండలానికి ఆయన ఒక కలెక్టర్ స్థాయి వ్యక్తి. అలాంటి వ్యక్తిని కూర్చొని దుర్భాషలాడుతూ, బూతులు తిడుతూ, కులం పేరు మీద దూషిస్తూ ఇది కూర్చోబెట్టి ఇది ఒక పరిపాటి అయిపోయింది. ఇది ఇక్కడతో ఆగాలి. ముఖ్యంగా రాయలసీమ ఎక్కడైతే ఉందో మీకు ఇలాంటి ఆధిపత్యపు ధోరణి ఉందో దీన్ని అందరూ సమిష్టిగా ఎదురు తిరగాలని మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తున్నాను. మీరు కూడా పాల్పంచుకోమని కోరుకున్నా. అలాగే చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. పోలీసు ఉన్నతాధికారులకు కానీ, కలెక్టర్ గారికి కానీ, ఎమ్మెల్యే గారికి మొత్తం అందరం కూడా సమిష్టిగా ఒకటే నిర్ణయం తీసుకుని ఇలాంటి భవిష్యత్తులో రాకుండా, పునరావృతం కాకుండా ఉండాలని మనస్ఫూర్తిగా మేమందరం నిలబడి ఉన్నాం ఈ మాట మీద. అందుకని తెలియజేసుకుంటూ ఇప్పుడు గాలివీడు మండలంకి వెళ్ళి ఎలా జరిగింది వీటి మీద నేను అక్కడ మాట్లాడుతూ ఉన్నాను. అది కూడా కలెక్టర్ నా దృష్టికి తీసుకొచ్చారు. ఇందాక దారిలో నాగేంద్ర అనే ఒక రైతు దాదాపు 3 ఆయన కుటుంబ సభ్యులు బిడ్డలతో సహా భార్యను కూడా ఒక్క నిమిషం సంబంధం ఇది నా దృష్టికి దిగ్గని చెప్పారు నాకు. ఇది 2 అంశాలుగా మేము చర్చిస్తున్నాం. దీన్ని దాని ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఒకటి, అంతకు ముందు రోజే మ్యూటేషన్ మీద మేము తిరిగి ఆయన పొలం ఆయనకు వచ్చేస్తుంది, ఆయన ఎవరి దగ్గర అప్పు తీసుకున్నారంట. ఆ సదరు వ్యక్తి దగ్గర తిరిగి మ్యూటేషన్ ఆయన మీద రాయించుకోవడానికి ఆయన మ్యూటేషన్ కూడా జరిగింది. అంటే దాని అర్థం ఏంటంటే అప్పు తీర్చడానికి సంసిద్ధంగా ఉన్నారు, ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయని అర్థం. ఈ పరిస్థితి ఆయన చీనీ తోటలోనే ఉరి తీసుకున్నారని చెప్పారు. చీనీ తోట కూడా కాపుకి వచ్చింది. అలాగే కొర్రల పంట వేశారు. ఆ కొర్రల పంట కూడా మొన్న హార్వెస్ట్ అయింది, దాన్ని కూడా దిగుబడి వచ్చింది, దాన్ని కూడా అమ్మేశారు. మరి ఇలాంటి పరిస్థితులు ఎందుకు జరిగిందనేది మన కలెక్టర్ ఇందాక చెప్తా ఉన్నాను, శ్రీధర్ గారు చెప్తా ఉన్నాను. ఇది చాలా బాధాకరం అనిపించింది. వారికి మనస్ఫూర్తిగా నేను నా గుండె లోపల నుంచి నేను సానుభూతిని తెలియజేస్తున్నాను, ప్రగాఢ సానుభూతిని. అది ఏ పరిస్థితుల్లో జరిగిందనేది సంపూర్ణమైన నివేదిక వచ్చాక దీని మీద సరైన యాక్షన్ తీసుకుంటాం. ఒకవేళ నిజంగా అప్పులు బాధ భరించలేక చనిపోయారా, అలాగే లేదంటే ఎవరైనా బలవంతంగా ఇబ్బంది పెట్టి చచ్చిపోయేలా చేశారు, ఈ కోణంలో కూడా మనకి ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. దీని మీద వచ్చాక దీని మీద ఖచ్చితంగా స్పందిస్తాం.